కాగా ఈ కేసులో ఇప్పటికే నోటీసులు అందుకున్న యాంకర్ విష్ణుప్రియ పంజాగుట్ట పోలీసుల ముందు హాజరయ్యారు. విష్ణుప్రియ తన లాయర్తో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. వాస్తవానికి ఈ కేసులో మంగళవారమే విచారణకు రావాలంటూ పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేయగా షూటింగ్ కారణంగా విష్ణుప్రియ విచారణకు గైర్హాజరయ్యారు. తన తరపున శేఖర్ భాషను పోలీస్ స్టేషన్కు పంపించారు. ఈ క్రమంలోనే విష్ణుప్రియ నేడు విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ కేసులు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో బుల్లితెర నటులే కాకుండా అగ్రశ్రేణి నటులు సైతం భాగం పంచుకున్నారు. తాజాగా అగ్రనటులు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రాణాపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరితో పాటు హీరోయిన్లు నిధి అగర్వాల్, ప్రణీత, మంచులక్ష్మిపై కేసులు నమోదయ్యాయి. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఏవైతే యాప్స్ ఉన్నాయో ఈ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న వారికి అందరికీ కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇందులో ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అగ్రశ్రేణి నటులు కూడా ఉన్నారు. వాళ్ళ మీద కూడా కేసులు నమోదయ్యే వివరాలేంటి? జ్యోతి, బెట్టింగ్ యాప్స్ పై వ్యవహారంలో మరో కీలక పరిమాణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యాప్ లో ప్రమోట్ చేసిన వారిలో ఉన్నటువంటి మొత్తం ప్రముఖుల పైపు కూడా మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు 11 మందిపై కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఏదైతే కేసులు నమోదవడం, దానికి సంబంధించినటువంటి అంశాలు కొద్దిసేపటి క్రితం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి విష్ణుప్రియ కూడా హాజరు కావడం, పోలీసులు ఎదుట విచారణ ఎదుర్కోవడం జరిగింది. విచారణకు సంబంధించి ఇప్పటికే పోలీసులతో మాట్లాడి మరోసారి వస్తాను, ఎందుకంటే తన తప్పేం లేదు, నాకు తెలియకుండా జరిగిపోయిందని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి వ్యవహారాలలో ఎందుకంటే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి బెట్టింగ్ యాప్స్ పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సజ్జనార్ ఏదైతే పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పటికే గవర్నమెంట్ కూడా దీనికి అనుగుణంగానే కూడా యాక్షన్ తీసుకుంటా ఉంటుంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 11 మందిపై కూడా అది చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మొత్తం ఏదైతే సెలబ్రిటీల పేర్లు కూడా చెప్పడం జరిగింది. దగ్గుబాటి రాణా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి, ప్రణీత, శ్రీముఖి, రీతు చౌదరి, యాంకర్ శ్యామల, నిధి అగర్వాల్, విష్ణుప్రియ, వర్షిణి, అనన్య నాగల్ల, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పవని, నేహా పఠాన్, పద్మావతి, ఇలా మొత్తం దాదాపు 25 మందిపై కూడా అంటే యూట్యూబర్లు కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్లు, అదే దాంతో పాటు ఇటు సినీ ఫీల్డ్ కు చెందినటువంటి పెద్దల వీరందరిపై కూడా కేసులు నమోదవడం, వీరందరిపై చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా డిమాండ్స్ వస్తున్న నేపథ్యంలో మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా కొంతమందిపై ఏదైతే దాదాపు 14 మందిపై కూడా కేసులు నమోదు కావడం జరిగింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 11 మందిపై కూడా కేసులు నమోదు కావడం జరిగింది. ఈ కేసు వ్యవహారం మాత్రం ప్రతి ఒక్కరు కూడా పోలీసులు మాత్రం వారందరికీ నోటీసులు ఇచ్చి దాదాపు పంజాగుట్టలో కేసుకు సంబంధించినటువంటి దాంట్లో 11 మందికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ నోటీసులకు ఇప్పుడే కొద్దిసేపటి క్రితం విష్ణుప్రియ పంజాగుట్ట పోలీసుల ముందు హాజరు కావడం, ఏదైతే బెట్టింగ్ యాప్స్ పై విచారణ కూడా ఎదుర్కోవడం జరిగింది. మిగతా అందరూ అంటే తమ సమయం కోరారు. ఆ సమయానికి అనుగుణంగా పోలీసులు కూడా సమయం ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా వచ్చి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దాదాపు అంటే దగ్గుబాటి రాణా కావచ్చు, మంచులక్ష్మి, అదేవిధంగా ప్రకాష్ రాజ్, ఇలాంటి పెద్ద సినీ తారులందరూ కూడా కేసు నమోదు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంటే కేవలం బెట్టింగ్ యాప్స్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు నష్టంతో పాటు యువత చెడుదారి పట్టింది. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కోట్ల రూపాయలు నష్టపోయారు. వీరు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్లనే అని కూడా కొంతమంది వచ్చి ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. ఫిర్యాదుల ఆధారంగానే ఈ యొక్క కేసులు కూడా నమోదు చేస్తా ఉన్నారు.
విచారణకు ఇప్పుడు దానికి పంజాగుట్టలో నమోదైనటువంటి కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ఇన్ఫ్లుయెన్సర్లు మరికొంతమంది సన్నీ ఏదైతే యాదవ్ కావచ్చు, కొంతమంది కూడా ఇక్కడికి అందరు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మాత్రం ఒక విష్ణుప్రియ మాత్రమే ఒక్కరే వచ్చారు, మిగతా అందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు దాదాపు 6 నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ నోటీసుల్లో పేర్లతో సహా వీరు హాజరు కావాల్సిందని పంజాగుట్ట పోలీసులు చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితం మియాపూర్ పోలీస్ స్టేషన్ లో దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, అదేవిధంగా మంచు లక్ష్మి, దీనికి సంబంధించినటువంటి అగ్రతారలు కూడా బెట్టింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి దారిలో పోలీసులు నోటీసులు జారీ చేస్తారు. జారీ చేసిన అనంతరం వారు కూడా విచారణకు రావాల్సి ఉంటుంది. దీనికి అన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొత్తానికి మాత్రం బెట్టింగ్ యాప్స్ వ్యవహారం మాత్రం కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. దీనిపై ఇప్పటికే సీరియస్ గా ఉన్నటువంటి పోలీసులు మాత్రం విచారణ చేసి దీనికి చర్యలు కూడా తీసుకుంటాం. దాదాపు ఈ యొక్క నిజంగా వీరు కావాలని ఈ అమౌంట్ అంటే వారికి ఎంతెంత ఇచ్చారు, ఎన్ని లక్షల రూపాయలు ఏ రూపంలో ఇచ్చారు, అంటే కంపెనీలు సరైన కంపెనీసేనా లేదా అక్రమ మార్గంగా డబ్బులు ఇచ్చారా అన్న దానిపై కూడా పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వ్యవహారం మాత్రం పోలీసులు మాత్రం విచారణ చేస్తున్నటువంటి తరుణంలో ఇప్పటికి ఇది ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ పై కూడా ఎంత కఠినంగా ఉంటామని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. కానీ ఈ విచారణ ఎదుర్కొనే సమయంలో వీరు ఏం చెప్తారు, వీరి యొక్క విచారణకు సంబంధించినటువంటి వివరణ కోరే అవకాశం ఉంటుంది. ఆ వివరణలో వీరు చెప్పేటువంటి అంశాలు అంటే ఎన్నెన్ని లక్షల రూపాయలు ఇవి ఇచ్చారు, లీగల్ గా ఇచ్చారా, ఇల్లీగల్ గా ఇచ్చారా అనే దాని కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. అయితే రాజ్ కుమార్, త్వరలోనే ఐపీఎల్ రానుంది. సో ఈ నేపథ్యంలో ఈ బెట్టింగ్ యాప్ల స్పీడ్ ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు. వీటికి వెంటనే ఈ క్రమంలోనే పోలీసులు దీన్ని సీరియస్గా కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వీటికి అడ్డుకట్ట వేసే పరిస్థితి ఉందా? చెప్పొచ్చు. దాదాపు ఎల్లుండి నుంచి దాదాపు ఐపీఎల్ సీజన్ ప్రారంభంగానే ఇంకొక కీలక పరిణామాన్ని కూడా చోటు చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు యువత పక్కదారి చెడుదారి పట్టడానికి ఈ ఐపీఎల్ ద్వారా కూడా చాలా మంది అంటే ఎక్కువ అంటే ఇంటర్ విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు, చదువుకునే విద్యార్థులు ఎక్కువ కూడా అంటే ఈజీ మనీ కోసం ఎక్కువ డబ్బు సంపాదించాలి తక్కువ సమయంలో అన్న ఉద్దేశంతో ఈ యొక్క యాప్స్ కు దగ్గర అవ్వడం. ఒక ఈ ఐపీఎల్ క్రికెట్ కు సంబంధించినటువంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరుగుతున్న నేపథ్యంలో వీటన్నిటి కూడా కొంచెం ఎంతో కొద్దిగా కట్టడి మాత్రం చేసినట్టు అయింది. ఎందుకంటే వీరందరూ ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, అదేవిధంగా ఇటు అగ్రతారలు వారి మాటలు నమ్మి నిజమే కావచ్చు ఇలా డబ్బు పెట్టంగానే వస్తుంది, రిటర్న్ వస్తుంది అన్న ఈజీ మనీకి అలవాటు పడి కొన్ని లక్షల రూపాయలు కోల్పోయిన కోట్ల రూపాయలు కొల్లగొట్టడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా కుటుంబాలు కూడా నాశనం అయ్యాయని కూడా చెప్తున్న తరుణంలో ఇప్పుడు ఈ యొక్క కీలక పరిణామం మరో 2 రోజులలో ఐపీఎల్ మొదలుగా అనున్న నేపథ్యంలో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి అంశం అంటే రేపు ఏదైతే ఈ 2 రోజులలో ఈ ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి చర్యలు తీసుకోవడం, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ, యూట్యూబర్లపై కూడా కేసులు నమోదవడం, సినీతారులపై కేసులు నమోదవడం, పూర్తిగా బెట్టింగ్ యాప్స్ పైనే దృష్టి సారించడం, ఎక్కడెక్కడి నుంచి అసలు ఎలా జరుగుతుంది, స్కామ్ ఎలా జరుగుతుంది, పూర్తిగా అసలు దీనికి సంబంధించినటువంటి ఎలాంటి యాప్స్ వల్ల డబ్బులు ఎలా వాళ్ళ అకౌంట్లలో వేసుకుంటారు, విత్డ్రాకు సంబంధించినటువంటి అంశాలు పూర్తిగా కూడా ఎలాంటి కంపెనీలు పెట్టి విత్డ్రాలు చేస్తారు, ఈ కంపెనీలు ఫ్రాడ్ కంపెనీలా లేదంటే లీగల్ గా నడుస్తున్నాయన్నవి కూడా పోలీసులు మాత్రం విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అంశాలలో కొంచెం మాత్రం ఎంతో కొద్దిగా కట్టడి చేయాలి దీనికి. ఎందుకంటే యువత పాడైపోతుంది. యువతకు సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్స్ వల్ల ఈజీ మనీకి అలవాటు పడి చాలా కుటుంబాలు బలైపోతున్నాయని కూడా పోలీసులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం, వీరందరిపై కేసులు నమోదు చేయడం. ఇప్పుడు ఈ కేసులు నమోదు చేసినటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, యూట్యూబర్లు కావచ్చు, యాంకర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ పోలీసు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లక్షల రూపాయలు బెట్టింగ్ యాప్స్ నుంచి తీసుకున్నారు, కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఎందుకంటే వీళ్ళ డిమాండ్ ఆధారంగా వీళ్ళ సబ్స్క్రైబర్స్ ఆధారంగా కూడా వారు ప్రమోట్ చేసే విధంగా కూడా లక్షల రూపాయలు ఇస్తారని కూడా తెలుస్తా ఉంది. ఆ లక్షల రూపాయలు ఏ విధంగా ఇస్తారు, వైట్ రూపంలో ఇస్తారా లేదంటే హవాలా ద్వారా ఇస్తారా, దీనికి సంబంధించినటువంటి కంపెనీ సంప్రదింపులు ఎలా జరుగుతాయి, లేదంటే ఏజెన్సీల ద్వారా ఇస్తారా అనేది పోలీసులు మాత్రం విచారణ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మాత్రం ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరి 2 రోజులలో ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పుడు పంజాగుట్ట పోలీసులు కావచ్చు, మియాపూర్ పోలీసులు, ఇన్ఫ్లుయెన్సర్లు, ఇటు సినీతారుల మీద కేసులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. మరోవైపు ఈ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల